రాయలసీమ. నా పేరు లక్ష్మి. నేను ఇప్పుడు శనక్కాయల పచ్చడి చేయబోతున్నానండి. మీరు కూడా రండి చూద్దాము. నా పెద్ద మనమరాలు, చిన్న మనమరాలు అండి. రాయలసీమలో ఎక్కువగా చేస్తారండి పచ్చడి. బాగా అన్నానికి, సంగటికి, అన్నిటికీ కూడా బాగుంటుంది పచ్చడి, శనక్కాయల పచ్చడి. పచ్చడి కావాల్సినవి రెడీగా పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చింతపండు కొంచెం అండి. శనక్కాయల పచ్చడికి ఉల్లిపాయలు అవి కోసుకున్నానండి. ఉల్లిపాయ, టమాటా పెద్ద పెద్ద ముక్కలు కోసాను. ఉల్లిపాయ పప్పులు వేస్తున్నానండి. ముందు అండి ఇంకా తీసేసి పచ్చిమిరపకాయలు అవి ఆపాలి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. వాటితో పాటు టమాటా, ఉల్లిపాయ అవి కూడా వేసేస్తే పేలకుండా ఉంటాయి, లేకుంటే పేలుతాయి. రెండు స్పూన్లు నూనె వేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగాయండి. మాత్రం వేస్తే చాలు, ఇంకెక్కువ వేగితే బాగోదు. రోట్లో అయితే బాగుంటుందండి పచ్చడి. మనకి ఇక్కడ రోల్ లేదు కదా, మిక్సీలో వేసి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసానండి మిక్సీలో. ఇప్పుడు ఈ పప్పులు కూడా తొక్క తీయకుండా వేస్తున్నాను. తొక్క తీయకుండా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అలాగే వేస్తున్నానండి. ఇప్పుడే జీలకర్ర కూడా వేస్తానండి. చింతపండు వేస్తున్నానండి. ఇప్పుడు ఉప్పు కూడా కల్లుప్పు వేసుకుంటాం. టమాటాలు కూడా ఇప్పుడే వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయల తర్వాత లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. కచ్చా పచ్చగా చేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలతో పాటు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక తిప్పుకుంటే చాలండి, అయిపోయినట్టు పచ్చడి. పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఇప్పుడు తింటున్నానండి. ఆమ్లెట్ కూడా వేసి పెట్టుకున్నాను పక్కనే. సూపర్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.